శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూన్ 20 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవలసి చూసినట్లే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయో, ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి. అప్పుడైతే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఇక ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. సమస్యలు లేని వారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది కదా. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం. మన గురువు గారి పేరు సీతారామరాజు గారు అండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురువుగారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క గుణగణాలను, అలాగే వీరికి రేపు ఎదురవచ్చు పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరికి చూడండి. అప్పుడైతే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. మరి ఈ సింహరాశి వారికి ఈ రేపటి రోజున వీళ్ళ జాతకం ప్రకారము వీళ్ళ యొక్క రాశి చక్రంలో ఇది సింహరాశి అనేది 5వ రాశి. మకర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 2, 3, 4 పాదాలు, ఉత్తర 1, 2, 1వ పాదాలు జన్మించిన వ్యక్తుల్ని ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ సింహరాశి వారికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహరాశి వారికి అధిపతి సూర్యుడిగా ఉండగా ఈ రాశిలో జన్మించినటువంటి వారి వ్యక్తులకి ప్రస్తుతము గోచార ఫలితము ఎలా ఉంటుంది, అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రేపటి రోజున శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందామండి. ఇక వీడియోని మాత్రము ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఈ రాశి వారికి రేపటి రోజున కనుక రాశిలో జన్మించిన వారికి రేపటి రోజున కాస్త కోపం అధికంగా ఉంటుంది. ఈ రాశికి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతూ ఉంటుంది. అంటే అగ్నితత్వమైనటువంటి రాశుల్లో ఒక రాశిగా సింహరాశి పరిగణించబడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే చాలా ఈ సమయంలో అనుకూలంగా అయితే ఉండబోతుంది. అంటే ప్రతికూల ఫలితాల కంటే కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ఈ సింహరాశి వారికి. అంతేకాకుండా అనుకున్న పనులు ఖచ్చితంగా కూడా దిగ్విజయంగా సాధిస్తారు. అలానే వీరికి ఆస్తులకు సంబంధించినటువంటి ఏవైనా సరే ఈ సమయంలో శుభవార్తలు అయితే ఖచ్చితంగా వింటారు. ఆప్తుల సలహాలు ఖచ్చితంగా కూడా స్వీకరిస్తారు. అంతేకాకుండా వస్తు లాభాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదైనా వస్తువుని వీరు తాకట్టు పెట్టడం కానీ, లేదు ఒక వస్తువును మీరు అమ్మాలి అనుకుంటున్నారు అనుకోండి, దాంట్లో లాభాలు అధికంగా వస్తాయి. పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. అంతేకాకుండా సన్నిహితుల నుంచి మంచి శుభవార్తలు అయితే మీరు రేపటి రోజున తప్పకుండా వింటారండి. మీకు రేపటి రోజున వాహన యోగము, స్థిరాస్తి వృద్ధి, ముఖ్యంగా వీరికి ఏదైనా సరే నిర్ణయాలు తీసుకునే సమయంలో అధికమైనటువంటి ఆలోచన విధానము ఉంటుంది. ఎక్కువగా వీరికి ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకుంటూ ఉంటారు. వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. అలానే వీరికి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారం పరంగా చూసినట్లయితే కనుక వీరికి ఏదైనా చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు, ఇలా ఏదైనా సరే ఒక వ్యాపారం ఉంది అంటే ఖచ్చితంగా అందులో మీకు ఎక్కువగా లాభాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. మరి ఈ రాశి వారికి రేపటి రోజున ఉద్యోగంలో కూడా మీకు అనుకూలిస్తుంది. మీకు ఈ సమయంలో ఒక మంచి ఉద్యోగం కూడా లభించబోతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ అనేవి, ఇంక్రిమెంట్స్ అనేవి లభించబోతున్నాయి. మిత్రుల నుంచి ఒత్తిడులు, మానసిక ఆకస్మిక ప్రయాణాలు కూడా మీరు పాల్గొనవచ్చు. అలానే ఆర్థిక విషయాల్లో కొంత నిరాశ ఎదురే అవకాశం ఉంటుంది. దైవ దర్శనాలు, వ్యాపారాలు, అంతేకాకుండా మీరు నత్తనడకలు సాగుతాయి. ఉద్యోగాల్లో ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, అక్కడ పనిచేసేటువంటి కార్యస్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు రేపు రోజున ఏర్పడతాయి. మీరు ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నారో ఆ స్థలంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే మీరు ఎక్కువగా ఏర్పడతాయని చెప్పుకోవచ్చు.
అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు మీకు ఈ సమయంలో నూతనమైనటువంటి పెట్టుబడులు కానీ ప్రయత్నాలు ఏవైనా కొనసాగిస్తూ ఉంటారనుకో, అందులో మంచి విజయాన్ని అయితే మీరు రేపటి రోజు ఖచ్చితంగా పొందుతారండి. పనుల్లో ఆటంకాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ మీ యొక్క ధైర్య సాహసాలతో వాటిని అధిగమిస్తూ ఉంటారు. అలానే ఈ సమయంలో ఏదైనా కానీ దైవ దర్శనానికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ యొక్క కుటుంబంతో కలిసి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొత్త వ్యక్తుల పరిచయం అయితే శుభవార్తలైతే వింటారు. ఆకస్మిక ధనలాబ్ధి, భూముల వాహనాలు కొంటారు. మీరు అరుదైన సందర్శనాలు కూడా వీరికి వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. వ్యాపారాల్లో వీరికి మరింత అనుకూలత అనేది, ఉద్యోగంలో ఒత్తిడి ఉండకుండా ఉంటుంది. అంటే ఒత్తిడి తొలగిపోతుందని అర్థం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక అంటే మీకు ఏదైనా ఆర్థిక అభివృద్ధిలో సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులతో కొద్దిపాటి వివాదాలు కూడా ఏర్పడే అవకాశం అయితే కూడా ఉంది. ఆలోచనలు కలిసి రాకపోవచ్చు. కొన్నిసార్లు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. శ్రమాధిక్యము ఎక్కువగా ఉంటుంది. అంటే శ్రమకు అధికమయ్యే అవకాశం ఉంటుంది. అనారోగ్యం అనేది ఈ సమయంలో ఉండే అవకాశం కూడా ఉంది. పనులు మందగిస్తాయి. వ్యాపారులు కాస్త అంటే కొంత ఎక్కువగా మీకంటే ఆశలు పెట్టుకున్నటువంటి వారికి కాస్త నిరాశ అయితే ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగంలో మీకు అంటే ఎంతగా కష్టపడితే అంత మంచి ఫలితం అయితే మీకు అందుతుంది. అదనపు పనివారం కూడా మీకు ఉండే అవకాశం కూడా ఉంది. పనివారం ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక పనులు ముందుకైతే సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలంటే వెంటనే ఏదైనా ఊరికి వెళ్ళవలసి రావచ్చు. అనుకోకుండా చుట్టాల నుండి కావచ్చు, బంధువుల నుంచి కావచ్చు, ఒక కాల్ రావచ్చు. ఇక మీరు ఏదైనా ఒక పండక్కి అంటే శుభకార్యానికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అంటే మీకు అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం కూడా తగ్గుముఖం పడుతూ ఉంటుందన్నమాట. కాస్త వ్యాపారులు కొంత నిరాశ అయితే చూసే అవకాశం కూడా కనిపిస్తుంది. చిన్ననాటి మిత్రుల కలయిక మిమ్మల్ని సంతోషానికి గురి చేస్తుంది. మీరు వినోదాలైతే ఇష్టపడుతూ ఉంటారు. మంచిగా వారితో టైం స్పెండ్ చేస్తారు. అలానే వారితో కలిసి కబుర్లు చెప్పడం, సరదాగా బయటికి వెళ్ళటము, సరదాగా మాట్లాడుకోవడం వల్ల మీరు మనశ్శాంతిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. అలానే పనుల్లో విజయం అయితే మీకు లభించబోతుంది. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగ అవకాశాలు, వ్యాపారాల్లో లాభాలు, ఉద్యోగంలో హోదా పెరుగుతూ ఉంటాయి. కొన్ని మీరు ఇబ్బందులు ఏవైతే ఎదుర్కొంటూ ఉన్నారో అవి ఈ సమయంలో తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఎప్పటి నుండో మీరు ఏవైనా ఇబ్బందులను కానీ, సమస్యలు కానీ ఏవైనా కానీ ఎదుర్కొంటూ ఉంటే అవి ఈ సమయంలో ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క సింహరాశి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు అయితే ఏర్పడుతూ ఉన్నాయి. ఈ యోగాలు వల్ల మీకు చాలా మంచి సుఫలితాలు అయితే దక్కబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరికి కూడా రాశి చక్రంలోని అరుదుగా కొన్ని యోగాలు ఏర్పడతాయి. ఈసారి ఈ యొక్క రాశి చక్రంలో ఖచ్చితంగా కూడా సింహరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. నవపంచమి, రాజయోగము అనేవి వీళ్ళ యొక్క ఈ సమయంలో అనుకున్నది అనుకున్నట్లుగా ఖచ్చితంగా సాధించి తీరుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. కోర్టు కేసుల్లో కూడా మీకు విజయాన్ని అయితే సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. వినోదాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా మీకు ఈ రాశి వారికి ఈ సమయంలో కొత్త వ్యక్తుల పరిచయం కూడా చాలా సంతోషాన్ని అయితే కలిగిస్తుంది. తద్వారా వీరికి చాలా సమస్యలు ఎదురైతే అంటే చాలా రోజుల నుండి మనసు అనేది తేలిగ్గా లేక ప్రశాంతంగా లేక ఏదో ఒక సమస్యలు, ఒత్తిడికి, చికాకుల వల్ల మీ మనసు అనేక రకాల ప్రశాంతంగా లేకపోవడం వల్ల అంటే ఈ సమయంలో నిర్ణయాలు సరిగా లేక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఒక కొత్త వ్యక్తి పరిచయం వల్ల చాలా సంతోషం అయితే లభించబోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరికి ఈ సమయంలో అనుకూలమైన యోగం అయితే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక వీరి జాతక రీత్యా చూసుకున్న, కుటుంబ సమస్యల పరంగా చూసుకున్న అదృష్ట యోగం అయితే వీళ్ళకి ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే అదృష్టము యోగము వల్ల అనుకున్నది అనుకున్నట్లుగా సాధించబోతుందని చెప్పొచ్చు. గ్రహాలు అన్నీ కూడా వీరికి అనుకూలంగా అయితే ఉన్నాయి. కటిక దరిద్రులను కూడా తొలగిపోయి అదృష్ట యోగం అయితే కలిసి రాబోతుందని చెప్పొచ్చు. మీకు అన్ని రకాలుగా సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి రేపు సాయంత్రం 6 తర్వాత కొన్ని శుభవార్తలు అయితే ఖచ్చితంగా వింటారు. అవేంటో తెలిస్తే మీరైతే ఎగిరి గంతులేస్తారని చెప్పుకోవచ్చు. అంటే మీకు ఏమైనా చికాకులు ఉంటే మీ యొక్క జీవితం పరంగా మీరు పెట్టుకున్న లక్ష్యాలు, గమ్యాలు కావచ్చు, లేదా మీరు ఏమైనా
ఇంకా లక్ష్యాలు, గమ్యాలతో పాటు ఇంకేమైనా ఆశలు కావచ్చు, ఏదైనా పెట్టుకుంటే అది ఖచ్చితంగా ఈ సమయంలో అయితే నెరవేరి మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది. ఇక మీ చుట్టూ ఉండే సమస్యలు కూడా 100% అయితే తొలగిపోతాయి. ఇక మీ జీవితము చాలా సంతోషకరంగా అయితే మారబోతుంది. తెలిసినాక అండి సింహరాశి వారి జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.